Morning. Today I'm going to teach you one of the important concept for the first year students, that is Rolle's theorem. The concept is related to mathematics 1B paper. The weightage of this concept is 2 marks weightage. కంపల్సరీగా ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్ ఇది రైట్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోను క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. రైట్. సో వీడియో ఖచ్చితంగా మీరు చూస్తే ఏమవుతుందంటే మీకు కరెక్ట్గా ఎలా క్వశ్చన్ ఎలా క్రాక్ చేయాలి, అంటే మనం ఆన్సర్స్ని ఎలా స్టార్ట్ చేయాలి, మిడిల్లో ఎలా థియరమ్స్ ప్రాపర్టీస్ని మనం ఎలా అప్లై చేయాలి, డిఫరెన్షియేషన్ ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి టెక్నిక్స్ అనేది క్లియర్గా మీరు డెవలప్ చేసుకుంటారనమాట. రైట్. ఖచ్చితంగా మీకు వీడియో అనేది మీరు చూడండి. చూస్తే ఖచ్చితంగా మీకు ఒక డిఫరెంట్ అప్రోచ్ అనేది మీకు తెలుస్తుంది. రైట్. సో అది మా ఫస్ట్ ఏంటంటే ఈ వీడియోస్ అన్ని కూడా నేను చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మెయిన్ రీజన్ ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి స్టూడెంట్స్కు, అలాగే ఎవరికైతే మ్యాథమెటిక్స్ మీద కొంచెం డిఫికల్టీగా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు, టఫ్గా ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళకి ఎంతో కొంత యూస్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఆ వీడియోస్ అన్ని కూడా నేను రైట్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. కాబట్టి మీరు డెఫినెట్గా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కొంచెం షేర్ చేయండి. షేర్ చేస్తే డెఫినెట్గా మీతో పాటు వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కదా. డెఫినెట్గా యూస్ఫుల్గా ఉండేటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ నేను పిక్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. రైట్. ప్రతి ఒక్కటి యూస్ఫుల్గా ఉండేటువంటి కంటెంటే పెడుతున్నాను. రైట్. మీరు డెఫినెట్గా చూసి వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. షేర్ చేసి సో కరెక్ట్ వేలో దాన్ని యూజ్ చేసుకోమనండి. రైట్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. రైట్. ఇంతసేపు అండి ఒక 5 to 10 minutes చూస్తారు. హ్యాపీగా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. ఓహో, ఈ టాపిక్ నేర్చుకున్నాను, ఈరోజు ఈ టాపిక్లో 2 మార్క్స్ క్వశ్చన్ గెయిన్ చేసుకున్నాను అనేటువంటి ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. రైట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. రైట్. ఓకే, ఫైన్. వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ హియర్. ఎస్, దట్ ఈస్ వాట్ హియర్ Rolle's theorem. So Rolle's theorem statement is, let f such that a to b is interval. Yes, it tends to r means that is real number, real plane, is a function such that ఇక్కడ మనకు 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి, 3 కండిషన్స్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూటీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫరెన్షియబుల్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో ఈ 3 కండిషన్స్ అనేది వెరిఫై అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూటీ. కంటిన్యూటీ అంటే ఏంటి, ఇక్కడ లిమిట్ అనేది సాటిస్ఫై అవ్వాలి. సో లిమిట్ అనేది ఫైనైట్ వాల్యూ రావాలి. దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ. అంటే ఎక్కడే కానీ మనకి ఇన్ఫినిటీ రాకూడదు అంటే రైట్, దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫరెన్షియబుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది క్లియర్గా నోట్ చేసుకోండి. ఇది క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి, ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. డిఫరెన్షియబుల్ అన్నప్పుడు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి, కంటిన్యూటీ అన్నప్పుడు క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. నేను మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, మీకు కొంచెం ఫాస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్. సో ఇది ఎందుకంటే మీకు మళ్ళీ బోర్గా ఉండకూడదు క్లాసెస్ అనేది. రైట్. కాబట్టి ఈ 3 కండిషన్స్ కంపల్సరీగా నోట్ చేయాలి ఎగ్జామినేషన్లో. ఈ 3 కండిషన్స్ ఖచ్చితంగా నోట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూటీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటి, ఇక్కడ ఈ వాల్యూను ఫంక్షన్లో నోట్ చేయాలి. ఈ సెకండ్ వాల్యూ ఉంది కదా బి అనేటువంటి పాయింట్, ఫంక్షన్ నోట్ చేయాలి. ఈ రెండు కూడా మనకు బ్యాలెన్స్ అయిందంటే, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అయిందంటే 3 కండిషన్స్ ఆర్ వెరిఫైడ్ అని అర్థం. ఎప్పుడైతే 3 కండిషన్స్ వెరిఫై అవుతుందో మనం అప్పుడు రోల్స్ థియరమ్ని మనం అప్లై చేసుకోవచ్చు. when 3 conditions are satisfied only we can apply the Rolle's theorem for the function. Right. అంటే రోల్స్ థియరమ్ని ఎప్పుడు అప్లై చేయాలంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. కంటిన్యూటీ అనే కండిషన్, డిఫరెన్షియబుల్ అనే కండిషన్, అలాగే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అనేటువంటి కండిషన్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే రోల్స్ థియరమ్ అప్లై చేయాలి. అదర్వైజ్ వీ కాంట్ అప్లై హియర్. రైట్. కాబట్టి సో దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ రూట్ సి ఈజ్ బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. ఇక్కడ రోల్స్ థియరమ్ వల్ల పర్పస్ అంటే ఏంటి, రోల్స్ థియరమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో ఒక రియల్ రూట్ను కనుక్కోవడానికి మనం రోల్స్ థియరమ్ను అప్లై చేస్తాం అనమాట. అంటే ఒక రియల్ రూట్ కనుక్కోవడానికి నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అంటే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అనేసి, కాషీ మీన్ వాల్యూ థియరమ్స్, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బీటెక్లో వచ్చేటువంటి కాన్సెప్ట్ ఇది. మీకు ఇంటర్మీడియట్లో సో రోల్స్ థియరం అనేది ఒక కాన్సెప్ట్, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అనేది ఒక కాన్సెప్ట్. రైట్. కాబట్టి ఈ రోల్స్ థియరం యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే రియల్ రూట్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. రియల్ రూట్ అంటే ఏంటి, ఇక్కడ రూట్స్ అంటే మనకు తెలుసు కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేర్చుకుని ఉంటారు. రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆల్ఫా కామా బీటా, అలాంటి రూట్స్ మనం ఇక్కడ కనుక్కుంటాం అనమాట. అంటే పర్టికులర్గా సి అనేటువంటి రియల్ రూట్ మనం కనుక్కుంటాం. సి అనేది ఎక్కడ ఉంటుంది,
ఇచ్చినటువంటి స్పెసిఫిక్ ఇంటర్వెల్ లోపల ఉండేటువంటి పాయింట్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సి. రైట్. కాబట్టి సో దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ రూట్ సి బిలాంగ్స్ టు ఏ బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ డెరివేటివ్ చేసి సో దాంట్లో సి అనేటువంటి పాయింట్ను ఇన్పుట్ చేయాలని అర్థం. ఎఫ్ డాష్ అంటే డెరివేటివ్ అనమాట. ఎఫ్ డాష్ అంటే డెరివేటివ్. ఫంక్షన్ డెరివేట్ చేసి సి అనే ఇక్కడ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో సి అనేటువంటి పాయింట్, ఈ సి అనేటువంటి పాయింట్ మనం ఫంక్షన్ నోట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0. ఇది ఒక ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం సాల్వ్ చేసుకుంటే సి అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ సి అనేది ఇంటర్వెల్ లోపల ఉంటుందా బయట ఉంటుందా అనేది మనం క్యాచ్ చేయాలన్నమాట. రైట్. ఏ వాల్యూ అయితే ఇంటర్వెల్ లోపల ఉంటుందో ఆ వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వాల్యూ అయితే ఇంటర్వెల్ కు అవుట్ సైడ్ ఉంటుందో ఆ వాల్యూ మనం సెలెక్ట్ చేయకూడదు. సి అంటే ఏంటి ఇక్కడ? సి అంటే రియల్ వాల్యూస్ అనమాట. రియల్ వాల్యూస్ ఎన్నైనా కావచ్చు, 1 కావచ్చు, మోర్ దెన్ 1 కావచ్చు. పర్టికులర్ గా ఏ వాల్యూస్ అయితే ఇంటర్వెల్ లో ఉంటుందో దాన్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద రోల్స్ థియరం అనమాట. రైట్. ఇక్కడ సో దిస్ ఇస్ అ స్టేట్మెంట్ ఆఫ్ ది రోల్స్ థియరం అనమాట. ఒక్కోసారి ఎగ్జామినేషన్ లో రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది రోల్స్ థియరం అంటాడు. రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది రోల్స్ థియరం అనుకో ఇంత పర్ఫెక్ట్ గా రాయాలి. సో ఇది ఫంక్షన్. ఇక్కడ 3 కండిషన్ సి ఈజ్ బిలాంగ్స్ టు ఏ బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0. ఇంత పర్ఫెక్ట్ గా మీరు రోల్స్ థియరం మనం క్లియర్ గా నోట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈజీగా 2 అవుట్ ఆఫ్ 2 అనేది ఈజీగా గెయిన్ చేసుకుంటారు అనమాట. ఒక్కోసారి ప్రాబ్లమే అడగడు కదా. ఒక్కోసారి రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది రోల్స్ థియరం అంటాడు. రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అంటాడు. కాబట్టి పర్ఫెక్ట్ గా డిజైన్ చేయాలి డెఫినేషన్స్ అన్ని కూడా. రైట్. ఈ 3 కండిషన్స్ కంపల్సరీ నోట్ చేయాలి. 3 కండిషన్స్ అలాంగ్ విత్ సి బిలాంగ్స్ టు ఏ బి అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0. అంటే మెయిన్ ఆ పాయింట్స్ ఉంటాయి చూసారా, ఆ మెయిన్ పాయింట్స్ ని క్లియర్ గా ప్రెజెంట్ చేయండి. రైట్. దట్ ఈస్ అబౌట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది రోల్స్ థియరం. సో దీనికి రిలేటెడ్ గా జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఎలా మనం ఒక గ్రాఫ్ నుంచి రోల్స్ థియరం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? వాట్ ఈస్ ద జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది రోల్స్ థియరం? సో దిస్ ఇస్ వెరీ క్లియర్. ఇక్కడ చూడండి గ్రాఫ్ లో, ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ అ కర్వ్ అనమాట. ఈ కర్వ్ అనేది ఎంత లాంగ్ గానే వెళ్ళొచ్చు. సపోజ్ ఇలా 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 ఊరికే రఫ్ గా ఇలా కర్వ్ డ్రా చేశాను. సో ఇక్కడ పర్టికులర్ గా ఏ అనేటువంటి పాయింట్ ఇక్కడ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో బి అనేటువంటి పాయింట్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద బి అనేటువంటి పాయింట్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ గివెన్ ఇంటర్వెల్. సో ఏ బి అనేది గివెన్ ఇంటర్వెల్. ఈ గివెన్ ఇంటర్వెల్ లోపల ఉండేటువంటి ఇక్కడ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ పాయింట్స్ లో మనకు దీనికి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్ సంబంధించినటువంటి సి వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అంటే ఏ వాల్యూ అనేది రియల్ రూట్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. సో దిస్ ఇస్ అ కర్వ్ అనమాట కదా. సో ఏ అనేటువంటి పాయింట్, ఎఫ్ ఆఫ్ ఏ అనేటువంటి పాయింట్. సో ఇక్కడ బి అనేటువంటి పాయింట్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి అనేటువంటి పాయింట్. క్లియర్ గా ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి ఏమవుతుంది? ఈక్వల్ అవ్వాలి ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటి? అంటే వై యాక్సిస్ మీద ఉండేటువంటి పాయింటే కదా. రైట్. ఇది అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనమాట. రైట్. వెరీ క్లియర్. సో ఇక్కడ కర్వ్ అనేది చూడండి, ఇక్కడ కర్వ్. సో దీనికి ఒక టాంజెంట్ లైన్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి కదండి. సో సి ఎఫ్ ఆఫ్ సి అంటాము. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇస్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. రైట్. అంటే ఈ లైన్ పైన ఉండేటువంటి పాయింట్ అనమాట. రైట్. సో ఎక్కడైతే మనకు ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫామ్ అవుతుందో దాన్ని మనం సిగా మనం డిజైన్ చేసుకో. ఈ సిని మనం రియల్ రూట్ గా మనం తీసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది రోల్స్ థియరం. మీరు దీన్ని ఎగ్జామినేషన్ లో ప్రజెంట్ చేయండి, ప్రజెంట్ చేయకుండా పోండి, నథింగ్ టు వరీ. కానీ స్టేట్మెంట్ మాత్రం కంపల్సరీగా నీట్ గా ప్రాపర్ వేలో డిజైన్ చేసుకోండి. మీరు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా క్లియర్ గా నోట్ చేసుకుంటే ఇంకా హ్యాపీ, నో ప్రాబ్లం. రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎగ్జామినర్ దృష్టిలో మీకు మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఓకే. నేను ఎలా డ్రా చేశాను చూడండి. సో ఇలా అట్లీస్ట్ ఇలా ఇలా ఊరికే జస్ట్ అంటే ఏ ఎఫ్ ఆఫ్ ఏ, బి ఎఫ్ ఆఫ్ బి. ఇది ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి అనేది ఒకే లైన్ పైన ఉండేటట్టు చూసుకోండి. రైట్. అలాగే పైన టాప్ లో సి ఎఫ్ ఆఫ్ సి. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ సి అనేటువంటి పాయింట్ ఎలా లైన్ చేయండి? ఇది ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటట్టు క్రియేట్ చేసుకోండి. అంటే దాట్ సి ఇస్ క్లియర్లీ లైస్ బిట్వీన్ ఏ బి. అలా ఊరికి జస్ట్ అట్లా మేనేజ్ చేసుకోండి. రైట్. సో దిస్ ఇస్ ద జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది రోల్స్ థియరం. సి, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సి? రియల్ వాల్యూ. రియల్ వాల్యూ అంటే ఆ ఫంక్షన్ సాటిస్ఫై చేసేటువంటి వన్ ఆఫ్ ది వాల్యూ అనమాట. అది కూడా ఎలా ఉండాలి? ఏ బి బిట్వీన్ లోనే ఉండేటటువంటి పాయింట్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద రోల్స్ థియరం. రైట్.
ఇక్కడ రోల్స్ థియరం మీద క్వశ్చన్ అనేది ఎన్ని విధాలుగా అడిగేదానికి ఛాన్సెస్ ఉందంటే 2 వేస్‌లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఫస్ట్ వే ఏంటంటే రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది రోల్స్ థియరం. ద సెకండ్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందంటే వెరిఫై ది రోల్స్ థియరం అంటాడు. వెరిఫై ది రోల్స్ థియరం. వెరిఫై ది రోల్స్ థియరం. ఇంకొక టైప్ కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఏంటంటే రోల్స్ థియరం సాటిస్ఫై అవుతుంది. ఇట్ ఈస్ క్లియర్‌లీ రోల్స్ థియరం హోల్డ్స్ గుడ్ ఫర్ ది ఫంక్షన్. Then find out the missing number. A, B find out చేయమంటాడు. That is also type 3 question. That is also type 3 questions. Okay. A, B అంటే మిస్సింగ్ నెంబర్ ని కనుక్కోవడం. మిస్సింగ్ నెంబర్ ని కనుక్కోవడం. సో దట్ ఈస్ ఆల్సో టైప్ 3 అంటే మిస్సింగ్ వాల్యూస్. మిస్సింగ్ వాల్యూస్ కనుక్కోవడం. దట్ ఈస్ టైప్ 3 క్వశ్చన్ గా తీసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ నేను క్లియర్ గా నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ రైట్ మా ఇక్కడ వెరీ క్లియర్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అంటే సిమిలర్ గా ఉండేటువంటి క్వశ్చన్సే కాకుండా ఒక క్వశ్చన్ ఒక ఫంక్షన్ ట్రిగ్నామెట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎలా చేయాలి, అలాగే కొన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేటువంటి ఒక వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ రోల్స్ థియరం మనం అలాంటి ఫంక్షన్స్ కి ఎలా అప్లై చేస్తున్నాము సో అనేది ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. రైట్. కాబట్టి వెరిఫై ద రోల్స్ థియరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఈ 4 మైనస్ ఎక్స్ బై 2 ఇన్ ద ఇంటర్వెల్ -3, 0. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఇక్కడ మీరు డెరివేటివ్ చేయడమే ఇంపార్టెంట్ అనమాట. ఈ డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫరెన్షియేషన్. చాలా మంది ఆ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఆ డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్ గా చేసుకోండి, పర్ఫెక్ట్ గా చేయండి. అది సెకండ్ ఫంక్షన్ చూడండి ఇక్కడ sin x మైనస్ sin 2x ఉంది. ఇక్కడ కూడా మీకు మెయిన్ ఏంటంటే డిఫరెన్షియేషన్ చేసుకోవడము, దాన్ని క్వాడ్రాటిక్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవడము. సో డిఫరెన్షియేషన్ చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దాని తర్వాత సి కనుక్కోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అంతే, సి కనుక్కోవడం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. వెరిఫికేషన్ రైట్ అలా అనమాట. సో మోడల్ 2 క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇఫ్ రోల్స్ థియరం హోల్డ్స్ గుడ్ అంటే రోల్స్ థియరం క్లియర్ గా సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. హోల్డ్స్ గుడ్ for the function f of x is equal to x cubed plus 3x bx square plus ax. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ a, b. ఇక్కడ a, b ను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్రెడీ డిక్లేర్డ్ అనమాట. రోల్స్ థియరం క్లియర్ గా సాటిస్ఫై అవుతుంది. a, b ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హియర్ a, b అంటే ఇక్కడ ఉన్నటువంటి a, b ని ఎలా కనుక్కోవాలి, సో మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. రైట్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఇక్కడ చూడండి ఫ్యాక్టర్స్ చూడండి x - 1 ఇంటూ x - 2 ఇంటూ x - 3 అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. x - 1 x - 2 x - 3. సో 3 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దాన్ని డెరివేటివ్ ఎలా చేయాలి. ఓకే రైట్. ఇలాంటి టర్మ్స్ ఉన్నప్పుడు మనం వరీ కాకూడదు. కాన్సెప్ట్ ఏమో స్మాల్ కాన్సెప్టే, కానీ డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం స్ట్రైన్ కాకుండా మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే కాన్ఫిడెంట్ గా మనం ఎలా అటెంప్ట్ చేయాలి క్వశ్చన్స్. దట్ ఈస్ అ క్లియర్ కట్ మోటో అనమాట. రైట్. నేను నెక్స్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ కు క్లియర్ గా ఆన్సర్స్ అనేది క్లియర్ గా నోట్ చేశాను. మీరు దాన్ని మీకు ఐడియా ఉంటే ఫాస్ట్ గా ఫార్వర్డ్ చేసుకుంటూ మీరు ఒకసారి ట్రై చేయండి. లేదంటే మీకు సపోజ్ స్టార్టింగ్ అనుకోండి, నీట్ గా పేషెన్స్ గా వినండి క్లాస్. ఓకే, మీకు స్టార్టింగ్ క్లాస్ అనుకోండి, రోల్స్ థియరం అనేది మీకు ఇంతవరకు ఎప్పుడు వినలేదు, ఇది మీకు రెగ్యులర్ గా అంటే కాలేజీలో ఏదైనా క్లాస్ మిస్ అయ్యారు, అలాంటప్పుడు ఈ పర్ఫెక్ట్ గా వినండి క్లాస్, మీకు వండర్ఫుల్ గా అర్థమవుతుంది. రైట్. సో దిస్ ఇస్ మై advice అనమాట. రైట్. yes the first question is what here verify Rolle's theorem for the function f of x is equal to x into x plus 3 into e power minus x by 2 on -3, 0. ఏ ప్రాబ్లం అయినా కానీ ఫస్ట్ ఒక ఫంక్షన్ ఇచ్చేస్తాడు, దాని తర్వాత ఒక ఇంటర్వెల్ కంపల్సరీ అనమాట. రోల్స్ థియరం అనేటువంటి కాన్సెప్ట్ లో ఒక ఫంక్షన్ ఒక ఇంటర్వెల్ కంపల్సరీ క్వశ్చన్ అనమాట. ఒక ఫంక్షన్ ఒక ఇంటర్వెల్. రైట్. వెరిఫై చేయాలి. వెరిఫై టైప్ 1 క్వశ్చన్ అనమాట. వెరిఫికేషన్ అంతా కూడా టైప్ 1 క్వశ్చన్. సో వెరీ క్లియర్ f of x is equal to x into x plus 3 into e power minus x by 2. సో దీన్ని ఎలా చేస్తాము, ఈ x ను మనం ప్రొడక్ట్ చేసుకుంటాం. x into x, x square, x into 3, x square plus 3x into e power minus x by 2. అంటే ఫంక్షన్ మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కంఫర్ట్ గా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే 3 టర్మ్స్ ఉన్నప్పుడు మనకు డిఫరెన్షియేషన్ చేయడం కొంచెం టఫ్ గా ఫీల్ అవుతాం కాబట్టి రోల్స్ థియరం అంటేనే డిఫరెన్షియేషన్. ఓకేనా, డిఫరెన్షియేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఫంక్షన్ మనం ఎంత బ్యూటిఫుల్ గా సింపుల్ వేలో కన్వర్ట్ చేసుకుంటామో డిఫరెన్షియేషన్ కూడా అంత ఫాస్ట్ గా బెటర్ గా వస్తుంది అనమాట. రైట్. అందుకనేసి 3 టర్మ్స్ ఉండేదాన్ని మనం 2 టర్మ్స్ గా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఎక్స్ తో ప్రతి ఒక్క టర్మ్ ఇక్కడ మల్టిపుల్ చేసుకుంటాం అని అర్థం. సో దెన్
ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ. ఇక్కడ ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ -3,0 ఇచ్చాడు కాబట్టి -3,0 ఫస్ట్ వాల్యూని మనం ఏ అనుకోవచ్చు, సెకండ్ వాల్యూని మనం బి అనుకోవచ్చు. రైట్, మీరు ఎలా అనుకోండి, నథింగ్. ఇంటర్వెల్ ఏం పెద్ద ఇది ఏ బి అనుకోవాలని రూల్ ఏం లేదు. ఓకే, దాన్ని జస్ట్ దట్ ఈస్ యువర్ ప్యూర్లీ యువర్ చాయిస్ అనమాట. రైట్, ఇక్కడ 3 కండిషన్స్ అనేది మనం ఖచ్చితంగా వెరిఫై చేయాలి. ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూటీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూటీ ఎందుకు కంటిన్యూటీ అవుతుంది, ఇక్కడ ఎక్కడే కానీ మనకి ఇన్పుట్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. అంటే -3 to 0 అనేటువంటి ఆ ఇంటర్వెల్ ఉండేటువంటి నంబర్ ఆఫ్ పాయింట్స్ను మనం ఇన్పుట్ చేయడం వల్ల, అంటే ఇన్పుట్ చేయడం వల్ల మనకు ఎక్కడే కానీ ఇన్ఫినిటీ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. ఇన్ఫినిటీ అనేది ఎప్పుడు అవుతుంది, రేషనల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇన్ఫినిటీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది క్లియర్గా పాలినామియల్ కదా, x² + 3x పాలినామియల్ e4 - x/2 ఇవన్నీ కూడా ఫైనైట్ వాల్యూసే కదా. కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్ కంటిన్యూటీ, ఇట్ ఈస్ వెరీ క్లియర్ డిఫరెన్షియబుల్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -3, ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఉంది, ఇక్కడ -3 ఉంది. ఈ -3ని ఇక్కడ నోట్ చేసుకోండి, ఎక్కడైతే x ఉంటుందో అక్కడంతా కూడా -3 నోట్ చేసుకోండి. దెన్ వీ గెట్ వాట్ హియర్, సో ఫైనల్ గా మనకు 9 - 9 దట్ ఈస్ ఈక్వల్ 0. సో అలాగే సెకండ్ వాల్యూ ఏంటి ఇక్కడ, సో 0 ఉంది అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్, నేను కొంచెం ఫాస్ట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట, ఎందుకంటే మీకు టైం అనేది వేస్ట్ కాకూడదు. ప్రతి ఒక్క క్లాసు, ప్రతి ఒక్క మినిట్ అంతా కూడా మీకు వాల్యుబుల్, ఎందుకంటే ఇదంతా కూడా ఎగ్జామినేషన్ పీరియడ్ కాబట్టి చెప్తున్నాను. రైట్, అదే మీకు సపోజ్ స్టార్టింగ్ క్లాస్ అనుకోండి, అంటే సపోజ్ మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత అనుకోండి, సో దట్ ఈస్ డిఫరెంట్. సో ఏ టు జెడ్ ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ నేనే నీట్గా రాసి నేనే సాల్వ్ చేసి ఉంటాను. మీ కళ్ళ కాదు కదా, ఇప్పుడు ఎగ్జామినేషన్ టైం కాబట్టి పర్ఫెక్ట్గా ఫాస్ట్ ట్రాక్లో మీరు ప్రిపరేషన్ ఉండాలి అనమాట. రైట్, క్లియర్గా ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ 0 అనమాట. రైట్, అంటే ఆల్ 3 కండిషన్స్ ఆర్ వెరిఫై. మనం ఏదైతే స్టేట్మెంట్లో మనం చెప్పుకున్నామో ఈ 3 కండిషన్స్ అనేది కంపల్సరీ, కంటిన్యూటీ, డిఫరెన్షియబుల్, ఎఫ్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. అంటే ఈ ప్రాబ్లంలో -3, 0 ఉంది కాబట్టి జనరల్గా అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అంటాం కదా, అలా అనమాట. రైట్, సో ఆల్ 3 కండిషన్స్ ఆర్ వెరిఫైడ్, సో వీ కెన్ అప్లై రోల్స్ థియరం. అంటే 3 కండిషన్స్ వెరిఫై అయితేనే రోల్స్ థియరం అప్లై చేయాలి. If not verify, we can't apply the Rolle's theorem అనమాట. రైట్, సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ కీ పాయింట్. రైట్, ఎప్పుడైతే ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా డిఫరెన్షియేషన్ చేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ వాట్ హియర్, d/x ఆఫ్ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ రాసుకోండి. సో దీన్ని మనం ఏమనుకుంటాము, సో u అనుకోవచ్చు, దీన్ని మనం v అనుకోవచ్చు, అంటే ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి. సో d/x ఆఫ్ u ఇంటూ v ఫార్ములా, సో u ఇంటూ d/x ఆఫ్ సెకండ్ ప్లస్ e4 - x/2 ఇంటూ d/x ఆఫ్ ఓకే ఫస్ట్ ఫంక్షన్. సో ఆన్ సింప్లిఫికేషన్ వాట్ హియర్, ఫైనల్ గా మనకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫామ్ అవుతుంది. ఒకసారి చూసుకోండి మా, సో x² + 3x అలాగే నోట్ చేయండి. సో d/x ఆఫ్ e4 - x/2 అంటే ఏంటి, ఇక్కడ d/x ఆఫ్ అన్నప్పుడు e4 - x/2 అగైన్ d/x ఆఫ్ 1 - x/2 ఉన్నది బట్ -1/2 ఇది ఎక్స్ట్రాకి వచ్చేటువంటి కాన్స్టెంట్ అనమాట. రైట్, సో కాబట్టి నెక్స్ట్ d/x ఆఫ్ x² + 3x, x² అంటే 2x, d/x ఆఫ్ 3x అన్నప్పుడు దట్ ఈస్ 3 అనమాట. రైట్, ఓకే, రిమైనింగ్ ఏ ప్లేసెస్ లో ఉండేటువంటి టర్మ్ ఆ ప్లేసెస్ లో క్లియర్ గా నోట్ చేసుకోండి. రైట్, సో ఈ డిఫరెన్షియేషన్ బాగా చూసుకోండి, నాకు తెలిసి కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ డిఫరెన్షియేషన్ వాల్యూ ఇది అనమాట. రైట్, సో పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. రైట్, ఇక్కడ ఎల్షియం తీసుకునేది కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సో డినామినేటర్ 2 ఉంది కాబట్టి ఎల్షియం ఈజ్ ఈక్వల్ 2 అయిపోతుంది క్లియర్ గా. సో ఇక్కడ 2 × 2 ఏమవుతుంది, దట్ ఈస్ 4, 2 × 3 దట్ ఈస్ ఈక్వల్ 6 మైనస్ x² - 3x సంథింగ్. ఓకే, ఆన్ సింప్లిఫికేషన్ e4 - x/2 ఇంటూ -x² + x + 6/2. సో ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో దాని తర్వాత బై రోల్స్ థియరం అనేసి హైలైట్ చేయండి, హెడ్డింగ్ పెట్టేసి క్లియర్ గా హైలైట్ చేయండి. సో క్లియర్ గా C బిలాంగ్స్ టు -3, 0 such that f dash of C is equal to 0. ఈ పాయింట్ ఇంపార్టెంట్, రోల్స్ థియరం రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎస్ దాన్ని టైటిల్ ను హైలైట్ చేయండి, బై రోల్స్ థియరం C belongs to -3, 0 such that f dash of C is equal to 0. సో f dash of C అంటే ఏంటి ఇక్కడ, ఎస్ x ప్లేస్ లో C అనేది రీప్లేస్ చేయండి, సో రీప్లేస్ is right, replace x by c, ఓకే, రీప్లేస్ x by c అనమాట. x ఉండే చోట c ను రీప్లేస్ చేసుకోండి. రైట్, సో దట్ ఈస్ వాట్ హియర్, ఇలా క్లియర్ గా మనం నోట్ చేసుకోవచ్చు. సో
క్లియర్ గా ఇక్కడ ఈ పవర్ అంటే ఈ అంటేనే మనకు సమ్ కాన్స్టెంట్ నెవర్ బికమ్ జీరో, కాబట్టి కంపల్సరీగా ఈ టర్మ్ మాత్రమే జీరో అవుతుంది. కాబట్టి దిస్ క్వాంటిటీ ఓన్లీ విల్ బికమ్ జీరో బికాస్ ఆఫ్ హియర్ ఐఎమ్ నోటీస్. సో ఈ పవర్ మైనస్ ఈ బై టూ నెవర్ ఈక్వల్ టు జీరో అనమాట, ఆబ్వియస్లీ ఇది. సో దీని నుంచి మనం మైనస్ తో మనం మల్టిప్లై చేసాం అనుకోండి, సి స్క్వేర్ మైనస్ సి మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దీని ఫ్యాక్టర్స్ నోట్ చేయండి. ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? సో -6 కదండి. సో -6 అన్నప్పుడు ఎస్ -3 ప్లస్ 2 రాసుకోవచ్చా? సో అడిషన్ చేస్తే -1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? సి స్క్వేర్ -3c ప్లస్ 2c -6 ఈజ్ ఈక్వలెంట్ టు 0. సో సి కామన్ తీసుకుంటే, సో సి -3 ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి, సి -3 దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 0. సో దెన్ వి గెట్ సి ప్లస్ 2 ఇంటూ సి -3. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 0. సో దెన్ వి గెట్ వాట్ హియర్? సి ఈక్వల్ టు -2 అండ్ సి ఈక్వల్ టు 3 అనమాట. సో ఈ టూ వాల్యూస్ మనకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినాయి. సి ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 3. ఈ టూ వాల్యూస్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఈ టూ వాల్యూస్ లో ఇచ్చినటువంటి ఇంటర్వెల్ లో ఏ వాల్యూ క్లియర్ గా ఇన్సైడ్ ఉంది చూసుకోవాలి. సి ఈజ్ ఈక్వల్ టు -2 ఓన్లీ లై ఇన్ -3, 0. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇది చూసుకోండి. -3, 0 అంటే ఏంటి? -3 ఇక్కడ 0 ఉంటుంది కదండి. ఓకే, సో క్లియర్ గా ఇక్కడ 0. సో ఇది 0 అనమాట. ఇక్కడ -3 ఉంటుంది, రైట్? సో -3కు 0కు మిడిల్ లోనే కదా -2 ఉంటుంది. వెరీ క్లియర్, -2. కాబట్టి -2 ఈజ్ పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ వాల్యూస్ గా, పర్ఫెక్ట్ రియల్ రూట్ గా మనం తీసుకోవచ్చు అనమాట. సో 3 అనేది ఏంది? ఇక్కడ 3 అనేది అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం తీసుకోకూడదు, దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు, రైట్? సో ఇదే ప్రాసెస్ అనేది రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఇలాగే మీరు అప్లై చేసుకోండి. అక్కడ ఏంటంటే మీరు డిఫరెన్షియేషన్ అనేది అంటే ఒక్కొక్క ఫంక్షన్ బట్టి మన డిఫరెన్షియేషన్ స్టైల్ మారుతుంది అంతే. బట్ ప్రాసెస్ అయితే ఇది అనమాట. ప్రాసెస్ అయితే ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇదే ఇలాగే సాల్వ్ చేయాలి. ఫ్యాక్టరేషన్ మెథడ్ సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు. ఏ మెథడ్ ప్రకారమైనా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ క్లియర్ గా సాల్వ్ చేసుకోవచ్చు, రైట్? ఇది రైట్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ హియర్. సో వెరిఫై ది రోల్స్ థియరం ఫర్ f of x is equal to sin x minus sin 2x on 0 to pi 0 to pi. అంటే చాలా మంది ఏంటంటే రోల్స్ థియరం సింపుల్ కాన్సెప్ట్ సార్, దాని తర్వాత టెక్నామెట్రీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాకు చాలా అంటే డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నాము అనేటువంటిది కూడా రావచ్చు కదా, రైట్? అంటే డిఫరెన్షియేషన్ అనేది కొంతమందికి ఒక్కొక్క ఫంక్షన్ ఈజీగా సాల్వ్ చేస్తే కొన్ని ఫంక్షన్స్ ను సాల్వ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలాంటిది కూడా మనకు ఆ డిఫికల్టీ అనిపించకుండా మనం ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఎలా అంటే సో వెరిఫై ది రోల్స్ థియరం అంటే మనకు ఖచ్చితంగా 3 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూటీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనమాట. ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటి? ఇక్కడ సో ఈ వాల్యూని ఏ అనుకోండి, ఈ వాల్యూని మనం బి అనుకుందాం, రైట్? సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు పై. సో వెరీ క్లియర్ ఇట్ ఈస్ కంటిన్యూటీ, వెరీ క్లియర్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్. కంటిన్యూటీ అనేది ఎందుకు చెప్తున్నాము? కంటిన్యూటీ అంటే ఫంక్షన్ అనేది ఎప్పుడైనా కానీ ఇన్ఫినిటీ రాకుండా ఉంటే దాన్ని కంటిన్యూటీ ఫంక్షన్ గా చెప్పుకుంటాం. కంటిన్యూటీ అంటే సైన్ ఫంక్షన్ ఎప్పుడైనా కానీ ఇన్ఫినిటీ అనేది లేదు కదా. సైన్ టేబుల్ మనకి ఇన్ఫినిటీ అనే ఛాన్సెస్ లేని లేదు. అంటే 0 to π బిట్వీన్ లో, 0 to π కాదు, 0 to 2π తీసుకున్నా, 3π to 5π ఏది తీసుకున్నా కానీ ఇన్ఫినిటీ అయ్యేదానికి ఛాన్సెస్ లేదనమాట. కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ కంటిన్యూటీ, ఇట్ ఈస్ వెరీ క్లియర్ డిఫరెన్షియబుల్. ఎందుకంటే సైన్ ఎక్స్ అనేది క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు కదా. డి బై ఎక్స్ ఆఫ్ సైన్ అంటే కాస్ వస్తుంది కదా. కాస్ట్ లో కూడా మనకి ఎక్కడ ఇన్ఫినిటీ అనే ఛాన్సెస్ లేదు కదా. కాబట్టి డిఫరెన్షియబుల్ అని చెప్తాం, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబుల్. అంటే ఎఫ్ ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్ ఆబ్వియస్లీ 0. ఎఫ్ ఆఫ్ పై ఇస్ ఈక్వల్ ఆబ్వియస్లీ ఎస్ 0. సో ఫైనలీ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పై అంటే ఆల్ 3 కండిషన్స్ ఆర్ వెరిఫైడ్. ఇది ఫస్ట్ అనమాట. ఆఫ్టర్ దాట్ సో ఆల్ 3 కండిషన్స్ ఆర్ వెరిఫైడ్ నోట్ చేసిన తర్వాత వీ కెన్ అప్లై రోల్స్ థియరమ్ అనేసి నీట్గా రాసుకోండి. దీన్ని మీరు ఎంత షార్ట్ ఫామ్ లో కూడా రాసుకోవచ్చు నా తీటు వారి, కానీ మీరు ఎంత షార్ట్ ఫామ్ లో రాయాలన్నా కానీ ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా నోట్ చేయాలి. కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్. ఈ 3 పాయింట్స్ అనేది ఖచ్చితంగా నోట్ చేసిన తర్వాత మీరు షార్ట్ ఫామ్ లో కూడా డిజైన్ చేసుకోవచ్చు ఆన్సర్స్ అనేది, నథింగ్ టు వరీ, రైట్? కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మీనింగ్ ఏంటి? డి బై ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట, రైట్? డి బై ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డి బై ఎక్స్ ఆఫ్ సైన్ 2x కాస్ 2x ఇంటూ 2 ఎక్స్ట్రా 2 వస్తుంది, రైట్? ఇక్కడ కాస్ ఎక్స్ అలాగే రాసేసి 2ను ఫ్రంట్ లో రాస్తున్నాను, కాస్ 2x. ఈ కాస్ 2x మనం ఇలా రాసుకోవచ్చు స్క్వేర్ ఫామ్ లో, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఇలాంటి ఫామ్ ఎక్స్ప్రెషన్ ఫామ్.
సో దీన్ని నేను మైనస్తో మల్టిపుల్ చేశాను అనుకోండి. మైనస్తో మల్టిపుల్ చేస్తే 4 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 2గా రాసుకోవచ్చు. రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్గా నోట్ చేసుకోవచ్చు అనమాట. రైట్. అంటే ఇది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కీ వర్డ్ ఏంటంటే ఈ కాస్ 2xను ఇలా రాసుకోవడమే ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ అ కీ వర్డ్ అనమాట. ఇది ఈ క్వశ్చన్లో ఇదే ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లో ఇదే ఇంపార్టెంట్. కాస్ 2xను ఇలా రాసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. రైట్. అప్పుడు ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఫార్ములా కన్వర్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం క్వాడ్రాటిక్ ఫార్ములా కన్వర్ట్ చేసుకుంటామో దాని నుంచి మనకి ఈజీగా రూట్స్ను మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ లాజిక్ అనమాట. రైట్. కాస్ 2x మాత్రమే కన్వర్ట్ చేయాలి. రైట్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, బై రోల్స్ థీరం ఈ పాయింట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సో సి బిలాంగ్స్ టు 0, π సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో ఆఫ్టర్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఎక్స్ ప్లేస్ లో ఎస్ పుట్ పుట్ సి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ అనమాట. పుట్ సి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్. కాబట్టి 4 కాస్ స్క్వేర్ సి మైనస్ కాస్ సి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడంతా చూడండి కాస్ సిలో ఉండేటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి మనం కాస్ సితోనే స్టార్ట్ చేయాలి. మనం దీన్ని జనరల్గా ఏమనుకుంటాము, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంటుంది కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 4ac డివైడ్ బై 2 ఇంటూ ఏ అనుకుంటాం కదా. సో ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉన్నప్పుడు ఇక్కడ కాస్ సి ఉన్నప్పుడు మన కాస్ సి ఈజ్ ఈక్వల్ టు తోనే స్టార్ట్ చేయాలి. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు అంతే తప్ప ఇక్కడ ఎక్స్ రాయకూడదు. ఓకే. ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉంటుందో దాంతోనే మనం క్లియర్ గా స్టార్ట్ చేయాలి. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 32 డివైడ్ బై 8. ఎందుకంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు -1, సి ఈజ్ ఈక్వల్ టు -2. సో క్లియర్లీ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, b is equal to -1, c is equal to -2. సో ఈ వాల్యూస్ అన్ని కూడా క్వాడ్రాటిక్ ఫార్ములా నోట్ చేయండి. క్వాడ్రాటిక్ ఫార్ములా నోట్ చేసుకుంటే అప్పుడు ఏమొస్తుంది, కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac 4 32 -32 అంటే ప్లస్ 32 డివైడ్ బై 2 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 8 అనమాట. సో కాబట్టి ఇది క్లియర్గా నోట్ చేశాను ఇక్కడ. రైట్. 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 33 డివైడెడ్ బై 8. రైట్. సో ఫైనల్గా ఇది అనమాట. రైట్. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ సి. మనకు కావాల్సింది ఓన్లీ సి కాబట్టి సీనే కదా మనకు కావాల్సిన రియల్ రూట్. సి కావాలి మనకు. సిను మనం ఇలా రాసుకోవచ్చు. సి ఈజ్ ఈక్వల్ టు కాస్ని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేసామనుకోండి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ గా ఫామ్ అవుతుంది. అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్. సో దిస్ వాల్యూ క్లియర్లీ బిలాంగ్స్ టు 0,5. ఎందుకంటే మనకు క్లియర్ గా 1 ప్లస్ రూట్ 33 డివైడ్ బై 8 తీసుకున్నాం అనుకోండి. రూట్ 33 డివైడ్ బై 8 అన్నప్పుడు 1 ప్లస్ 33 అన్నప్పుడు ఏంటి ఇక్కడ, ఎస్ సో దట్ వాల్యూ క్లియర్లీ లైస్ బిట్వీన్ 5 అండ్ 6 కదా. 5 స్క్వేర్ 25 కు 36 బిట్వీన్ లో ఉంటుంది. అంటే సపోజ్ ఇక్కడ మీరు 5.5 తీసుకున్నా కానీ నియర్లీ సపోజ్ 5.8 తీసుకున్నా కానీ సో 1 ప్లస్ 5.8 అంటే 6.8 డివైడెడ్ బై 8 ఎస్ 0 పాయింట్ కదమ్మా, 0 పాయింట్ అనమాట. కాస్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ 0 పాయింట్. రైట్. సపోజ్ ఇక్కడ మీరు నెగిటివ్ తీసుకోండి, 1 మైనస్ 5 -4 రఫ్లీ -4.5 డివైడెడ్ బై 8 అనుకోండి. దట్ ఈస్ ఆల్సో క్లియర్లీ 0 పాయింట్ వాల్యూనే కదా. కాబట్టి సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఈస్ క్లియర్లీ బిలాంగ్స్ టు 0,5 అనమాట. అంటే ఈ టోటల్ వాల్యూ అంతా కూడా 0కు 5కి మిడిల్లో ఉండేటువంటి వాల్యూ. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ సంబంధించినటువంటి డొమైన్ రేంజ్ కాన్సెప్ట్ ఉంది కదా. సో ఆ డొమైన్ రేంజ్ కాన్సెప్ట్ క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. అలా మనం క్లియర్ గా మనం థింక్ చేసుకోవచ్చు. సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ గా మనం క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఈ వాల్యూ అంతా కూడా 0 to 5 బిట్వీన్ లో ఉంటుంది కాబట్టి మనం క్లియర్ గా రాసుకోవచ్చు. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ గా రాసుకోవచ్చు. ఇది ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ ఫంక్షన్స్ కాబట్టి క్లియర్ గా ఇది ఓకే స్పెషల్ గా కనిపిస్తుంది. స్పెషల్ గా కనిపించినప్పుడు స్పెషల్ ప్రాబ్లమ్ ను స్పెషల్ గానే ట్రీట్ చేయండి. రైట్. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి. సో ఇఫ్ ద రోల్స్ థియరం హోల్డ్స్ గుడ్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సంథింగ్. ఇక్కడ చూడండి, ఐ థింక్ అక్కడ ఏ ఉండాలనుకుంటా కదా. హియర్ ఇట్ ఈస్ ఐ థింక్ ఏ అనుకుంటా. ఇక్కడ వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు చెక్. ఎస్ ఇక్కడ చూడండి ఏ అనుకుంటా కదా. ఏ ఎస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్. కాబట్టి హియర్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ హియర్ ఏ నోట్ చేసుకుంటాం. ఇక్కడ ఏఎక్స్ ఆన్ 1,3 విత్ సి ఈక్వల్ టు 2 ప్లస్ 1 బై రూట్ 3 ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఇక్కడ మిస్ అయినటువంటి నెంబర్ను కనుక్కోమన్నాడు. ఇది క్లియర్ గా రోల్స్ థియరమ్ ను సాటిస్ఫై చేస్తుంది అనేసి క్లియర్ గా డిక్లేర్ చేశాడు. ఇక్కడ సి ను బాగా అబ్జర్వ్ చేయండి.
సో సి ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1/√3. ఇది ఏంటి, ఇటరేషన్ నెంబర్ అనమాట. సపోజ్ మనకు ఆల్రెడీ తెలుసు ఆల్ఫా ప్లస్ రూట్ బీటా ఈజ్ ఏ రూట్ అన్నప్పుడు ఆటోమేటికలీ ఆల్ఫా మైనస్ రూట్ బీటా ఈజ్ ఆల్సో ఏ రూట్ అవుతుంది. ఈజ్ ఆల్సో ఏ రూట్. ఇది ప్రాపర్టీ అన్నమాట. ఇది ప్రాపర్టీ అంటే 2 ప్లస్ 1/√3 ఇది ఆల్ఫా ప్లస్ ఎస్ రూట్ బీటా ఫామ్. అంటే ఇది ఇర్రేషన్ నెంబర్ కాంజుగేట్ కూడా రూటే అవుతుంది ఆబ్వియస్లీ. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి, రైట్? సో దీన్ని మనం ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా, ఇఫ్ ఐ టేక్ హియర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1/√3 అనుకుంటే వాట్ ఎవర్ హియర్ బీటా ఈజ్ ఈక్వల్ ఇట్స్ కాంజుగేట్. సో 2 మైనస్ 1/√3 ఈజ్ ఆల్సో రూట్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ గా ట్రీట్ చేసుకోవచ్చు, రైట్? ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ కామ బిని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం. వెరీ క్లియర్ అన్నమాట, రైట్? సో ఇక్కడ మనం ఎస్ ఏ కామ బి మనం ఫైండ్ అవుట్ చేసుకోవడము. దెన్ సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ? వెరీ క్లియర్. సో ఇక్కడ ఎస్ దిస్ ఈజ్ ఏ అనుకోవచ్చు, దిస్ ఈజ్ ఏ వాల్యూ, దిస్ ఈజ్ బి వాల్యూ, దిస్ ఇస్ సి వాల్యూ అనుకోవచ్చు. వెరీ క్లియర్, రైట్? దిస్ ఈజ్ ఏ వాల్యూ, సో దిస్ ఇస్ బి వాల్యూ, దిస్ ఇస్ సి వాల్యూ అనుకోవచ్చు. వెరీ క్లియర్, రైట్? ఇక్కడ మనకు ఆల్రెడీ రూట్స్ తెలుసు. సో రూట్స్ కు కోఎఫిషియంట్స్ కు రిలేషన్ మనకు ఆల్రెడీ 10th క్లాస్ లో నేర్చుకున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎస్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసి, రైట్? ఎస్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ ఎస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదా. సో రైట్, ఆల్ఫా ప్లస్ బీటా, వాట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా? సో these two sum అనమాట. సో 2 plus 1/√3, yes, 2 minus 1/√3. So this is equivalent to minus b by a. What is b value here? Minus 2b by a. What is a value? So that is 3. So this is so this will get cancelled. So this will provide. So 4 is equal to minus of minus plus 2b. So 2b divided by 3 రాసుకోవచ్చు. ఎక్సలెంట్ గా నోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా నెక్స్ట్ వాట్ ఎవర్ హియర్ b is equal to, so 4 3s are 12. So 12 divided by 2, that is equal to 6 గా నోట్ చేసుకో. b is equal to 6. Am I right or not? b is equal to 6 గా నోట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, వాట్ ఇస్ ద సెకండ్ ప్రాపర్టీ హియర్? సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ is equal to c by a. What is c by a? Yes, what is the product here? So 2 plus 1/√3 into, so 2 minus 1/√3. So equal to c by a. What is c by a? That is 1. A is equal to, that is 3. So this will provide. So this is of the form a plus b into a minus b. So this is 2 into 2, that is equal to 4, minus 3, 1/√3 into 1/√3, that is equal to 1/3. So obviously this is equal to 1/3 note చేసుకోవచ్చా, right? See, what is c here? c by a కదండి. సో సారీ, ఇక్కడ ఏ కదా మనం ఉండేది. సో డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, ఇక్కడ ఏ కదా ఉండేది, రైట్? హియర్ ఏ కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకోండి. సో a/3. సో దిస్ ఈస్ ఆల్సో a/3. సో దెన్ ఎస్ 4 into 3, that is 12. 12 minus 1, that is 11. 11/3, this is equal to a/3. So 3 get cancelled. So finally what here? So finally a is equal to 11 అనమాట, రైట్? వెరీ క్లియర్. సో దిస్ ఇస్ ఏ వాల్యూ, దిస్ ఇస్ బి వాల్యూ, రైట్? అంత పర్ఫెక్ట్ గా నోట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ ఏదైనా సింప్లిఫికేషన్స్ ఏదైనా మిస్టేక్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో వెరీ క్లియర్, రైట్? ఎస్, right. Once again we have to check the values here. Alpha plus beta is equal to minus b by a. So alpha value, beta value, this is equal to minus b. What is b value? B value is equal to 2b kadandi, 2b. Only we have to write here 2b. Okay, 2b. So that means 2b and minus 2b divided by 3. Then we get b is equal to minus 6. So b is equal to minus 6. A is equal to 11. Right. So finally here b equal to minus 6. A equal to 11. So these two values are our required values, right? Very clear అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇర్రేషనల్ నంబర్ కాంజుగేట్ కూడా రూటే అవుతుంది అనేది మనం నేర్చుకోవాలి. అంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దట్ ఈస్ అ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? ఇది కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఓకే, ఫైన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్ గా చదవండి.
రైట్. ఇది కొంచెం రేర్ కేసెస్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఇది. రైట్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ హియర్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3, ఇక్కడ చూడండి ఫ్యాక్టర్ 1, ఫ్యాక్టర్ 2, ఫ్యాక్టర్ 3 ఇలాంటి టర్మ్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ ఎలా సాల్వ్ చేయాలి? కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ నేను పిక్ చేసుకున్నాను. ప్రూవ్ దాట్ దెర్ ఈస్ మోర్ దాన్ 1c ఇన్ 1, 3 సచ్ దాట్ ఎఫ్ డాష్ ఆఫ్ c ఇస్ ఈక్వల్ 0. అంటే మోర్ దాన్ 1 రియల్ రూట్ అనమాట. అంటే సి అంటే ఓన్లీ 1 రియల్ రూట్ అనే కాదు, ఎన్ని రూట్స్ అని ఉండొచ్చు. అంటే పర్టికులర్ ఇంటర్వెల్లో ఎన్ని వాల్యూస్ అని ఉండొచ్చు అనమాట. రైట్. క్లియర్గా అది ప్రూవ్ చేయమన్నాడు అనమాట. సో ప్రూవ్ దట్ దెర్ ఈస్ మోర్ దాన్ 1c, దెర్ ఈస్ మోర్ దాన్ 1c అంటే రోల్స్ థియరం రిలేటెడ్ క్వశ్చన్ అని అర్థం ఇక్కడ. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. కంటిన్యూటీ ఎందుకు కంటిన్యూటీ అవుతుంది? సో ఇది పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి క్లియర్ గా కంటిన్యూటీ. ఎక్కడే కానీ మనకు డిస్కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ కంటిన్యూటీ ఆన్ ఓపెన్ క్లోజ్ ఇంటర్వెల్ 1, 3. ఇట్ ఈస్ క్లియర్లీ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 1, 3. సో దెన్ ఎఫ్ ఆఫ్ 1. సో ఫస్ట్ వాల్యూ 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ ఆబ్వియస్. సో ఇక్కడ 1 అనేది x లో నోట్ చేయండి. x లో నోట్ చేస్తే క్లియర్ గా ఏమవుతుంది? 1 - 1 0 కదా. 0 into సంథింగ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3. 3ను మళ్ళీ ఈ ఫ్యాక్టర్ నోట్ చేయండి. 3 - 3 0 అయిపోతుంది. టోటల్ విల్ బికమ్ 0. అంటే ఫైనల్ గా ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3. ఈ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంటిన్యూటీ డిఫరెన్షియబుల్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 అనమాట. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3. నేను ఆల్రెడీ క్లియర్ గా ఇవన్నీ కూడా నేను 3 క్వశ్చన్స్ నుంచి క్లియర్ గా ఇదే టాపిక్ చెప్తున్నాను. నేను దీన్ని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాను చూడండి. ఎఫ్ ఆఫ్ 1, f of x is continuity, f of x is differentiable, f of 1 equal to f of 3. All three conditions are verified. Then we can apply the Rolle's theorem. So f dash of x అంటే ఏంటి? ఇక్కడ డిఫరెన్షియేషన్. ఎలా చేస్తున్నాం డిఫరెన్షియేషన్? అంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి ఇక్కడ. రైట్. ఫస్ట్ 2 టర్మ్ను అలాగే పెట్టండి. థర్డ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో థర్డ్ ఫ్యాక్టర్ మీద డిఫరెన్షియేట్ చేయండి. దీన్ని ఎలా చేస్తామంటే సో d/dx ఆఫ్ ఇలా రాసుకోండి. x - 1, x - 2, x-3. సో దీని UVW అని కూడా ట్రీట్ చేసుకోండి. U ఇంటూ V ఇంటూ W అని కూడా ట్రీట్ చేసుకోండి. సో దీని ఎలా రాసుకోవచ్చు? UV ఇంటూ సో D/S dx ఆఫ్ W ఐ థింక్. సో నెక్స్ట్ UW ఇంటూ సో D/dx ఆఫ్ V. ఓకే. నెక్స్ట్ లైక్ దట్. సో VW కదండి. సో VW ఇంటూ D/dx ఆఫ్ యూగా రాసుకోండి. అంటే టూ టర్మ్స్ ను అలాగే డమ్మీగా పెట్టి మిస్ అయినటువంటి టర్మ్ ను డిఫరెన్షియేషన్ చేసుకుంటారా అండి. రైట్. సో ఇదనమాట. సో ఎస్ x - 1 ఇంటూ x - 2. సో d/x ఆఫ్ x - 3 ఏమవుతుంది? దట్ ఈస్ 1 అవుతుంది. రైట్. 1 పెట్టిన ఒకటి పెట్టకపోయినా ఒకటి. సో నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అలాగే పెడుతున్నాను. సో మిడిల్ టర్మ్ కు డెరివేట్ చేస్తున్నాను. d/x ఆఫ్ x - 2 దట్ ఈక్వల్ 1 కదా. రైట్. కాబట్టి అలా x - 2 ఇంటూ x - 3. సో ఇదంతా కూడా ఏంటి? ఇది ఇది x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఫామ్ ఉంది కాబట్టి సో దీన్ని మనం ప్రొడక్ట్ చేసుకుంటే ఇలా వచ్చింది. సో దీన్ని ఈ 2 టర్మ్స్ ప్రొడక్ట్ చేసుకుంటే ఈ టర్మ్ ఫామ్ అయింది. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసుకుంటే ఇది ఫామ్ అయింది. సో డెఫినెట్ గా x² దట్ ఈస్ ఈక్వల్ టు 3x². సో -3x -4x -7x -5x -12x. సో 2 + 3 5 5 + 6 దట్ ఈస్ ఈక్వల్ 11 అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ f dash of x. So next by Rolle's theorem, c belongs to 1, 3 such that f dash of c is equal to 0. So then f dash of c is equal to something. ఇలా quadratic expression form అయింది. సో దీనికి మనం a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ నోట్ చేసుకోండి. సో హియర్ ఇట్ ఈస్ a is equal to 3. సో b is equal to -12. c is equal to 11 అలా. సో ఇవన్నీ కూడా మనం quadratic ఫార్ములా ఉంది కదండి. c is equal to -b + or -√b² - 4ac డివైడ్ బై 2 ఇంటూ a. ఈ ఫార్ములాలో నోట్ చేసుకుంటే ఫైనల్ గా మీకు వచ్చేటువంటి రిజల్ట్ ఇదండి. సో ఇది ఎలా ఉంటుందంటే సో 2 + or -1/√3 అనమాట. అంటే మీరు సపోజ్ 2 + 1/√3 తీసుకోవచ్చు. అలాగే 2 - 1/√3 కూడా తీసుకోవచ్చు. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 + 1/√3 1/√3 వాల్యూ 1.73 కదా. ఈ మొత్తం సాల్వ్ చేసినా కానీ ఖచ్చితంగా 1, 3 బిట్వీన్ లోనే ఉంటుంది. రైట్. అదనమాట. సో √3 వాల్యూ 1.732 కదా. సో ఈ మొత్తం సాల్వ్ చేసినా కానీ 1, 3 బిట్వీన్ లోనే ఉంటుంది. అలాగే 2 - 1/√3. సో 2 - 1/√3 అంటే 1.732. ఈ మొత్తం సాల్వ్ చేసినా కానీ దిస్ వాల్యూ క్లియర్లీ లైస్ బిట్వీన్ 1, 3. అంటే సి అనేటువంటి వాల్యూస్ మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయని అర్థం. సో దీస్ 2 వాల్యూస్ క్లియర్లీ లైస్ ఇన్సైడ్ 1, 3. Okay, so that is a given question. So prove that there is more than 1c. 1c అంటే
ఇక్కడ 2 ప్లస్ 1/√3 అనేది కూడా 1,3లో ఉంటుంది. 2 మైనస్ 1/√3 కూడా 1,3లోనే ఉంటుంది. అంటే మోర్ దాన్ 1 రియల్ రూట్ అనమాట. సో ఇది అంటే ఇలాంటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సో 3 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా మనం డెరివేటివ్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు. 2 టర్మ్స్ 2 కప్పులుగా రాసుకుంటాం అంతే, వెరీ క్లియర్ అనమాట. ఓకే, ఇక్కడ డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంతే. డిఫరెన్షియేషను, సి అజంప్షను, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనం సాల్వ్ చేసుకోవడం వెరీ క్లియర్ అనమాట. ఓకే, సో వీడియోని ఎప్పుడైనా కానీ చూడండి, మీరు కొంచెం ట్రై చేయండి, చూడడానికి ట్రై చేయండి, కొంచెం పేషెన్సీగా ట్రై చేయండి. మీకు అప్పుడు ఏంటంటే మీకు సబ్జెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది తెలుస్తుంది ఏంటి అనేసి. ఓకే, రైట్, ఫైన్. మీరు వీడియో అనేది మీరు రిమైనింగ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి, ఎంతో కొంత యూజ్ చేసుకుంటారు కదా. రైట్ అన్నమాట. ఓకే, ఇదంతా కూడా ఎగ్జామినేషన్ పీరియడ్ పీక్ టైం కాబట్టి ఎంతో కొంత సపోజ్ ఓకే యూస్ అవుతుంది. ఓకే, కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ.